అధ్యక్ష, ఏ ప్రశ్నకు సమాధానం 2019 నుండి 2024 వరకు మత్స్యకారులకు నిధులు కేటాయింపు జిల్లాల వారీగా కాకుండా అవసరాలను ఆధారంగా జరిగింది. సముద్ర మత్స్యకారుల సంఖ్య, పడవల సంఖ్య మరియు నివేదించిన మరణాలు వంటి నిర్దిష్ట అంశాల ప్రకారం నిధులు పంపిణీ చేయడమైంది. 2019 నుండి 2024 వరకు మత్స్యకారులకి సంవత్సరాల వారీగా ఖర్చు చేసినటువంటి వివరాలు సభ్యులకు ఇచ్చినటువంటి పట్టికలో పొందుపరచడమైంది. బి ప్రశ్నకు సమాధానం. పథకాలంటే సముద్రపు చేపల వేట నిషేధ కాలంలో ఉపశమనం, హెచ్ఎస్డి ఆయిల్పై సబ్సిడీ, ప్రమాదవశాత్తు మరణించినటువంటి మత్స్యకారు కుటుంబాలకు ఆ నిధుల నుండి మత్స్యకారులకు ఎక్స్గ్రేషియా కూడా అమలు చేయడమైంది. ఈ పథకం కింద ఏ సంవత్సరం ఎంత ఖర్చు పెట్టామో పట్టికలో కూడా పొందుపరిచాను అధ్యక్ష. సి ప్రశ్నకు సమాధానం. కేటాయించినటువంటి సబ్సిడీ మొత్తం 155.69 కోట్లు మరియు ఫిష్ ఆంధ్ర పథకం కింద ప్రారంభించిన యూనిట్లకు 51.44 కోట్ల నిధులను విడుదల చేయడమైంది. జిల్లాల వారీగా అనుబంధం 1లో సభా సమక్షంలో ఉంచడమైంది. ప్రస్తుతం మంజూరు చేసిన మరియు పనిచేస్తున్నటువంటి అవుట్లెట్ల వివరాలు కూడా జిల్లాల వారీగా అనుబంధం 2లో సభ్యులకి అందజేయడం అయింది. వెంకటేశ్వర గారు. అధ్యక్ష, మంత్రి గారు చెప్తూ సమాధానంలో ఏదైతే గత ప్రభుత్వంలో ఏదైతే మత్స్యకారుల కోసం అభివృద్ధి కోసం కేటాయించిన బడ్జెట్లో ఫిష్ ఆంధ్ర పేరుతో స్టాల్స్ పెట్టారో అవి ఎన్ని పెట్టారు, అదేవిధంగా దాని వివరాలు ఏంటని అడిగాం అధ్యక్ష. దానిపైన చెప్పలేదు సమాధానం. అదేవిధంగా అది ఏ విధంగా పనిచేస్తామని కూడా అడిగాం అధ్యక్ష. దానిపైన సమాధానం చెప్పలేదు. అదేవిధంగా అధ్యక్ష, ఈ రోజున తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే మత్స్యకారుల కోసం బడ్జెట్ కేటాయించారో ఆ బడ్జెట్ని వాళ్ళకి ఏదైతే ఇన్లాండ్ ఫిషర్మెన్ కానీ మెరైన్ ఫిషర్మెన్ కానీ వాళ్ళందరినీ సమావేశాలు పరిచి వాళ్ళకి ఏ అవసరాలు ఏ విధంగా చేస్తే బాగుంటుంది, ఏ సాయం చేస్తే బాగుంటుందని అడిగి తెలుసుకుని స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేసేవారు అధ్యక్ష. కానీ గత ప్రభుత్వం అలా కాకుండా ఇన్లాండ్ ఫిషర్మెన్ కానీ మెరైన్ ఫిషర్మెన్ కానీ ఎటువంటి ₹1 కూడా సాయం చేయకుండా ఎటువంటి పనిముట్లు ఇవ్వకుండా అన్యాయం జరిగింది అధ్యక్ష. అయితే అధ్యక్ష, మీకు తెలుసు అధ్యక్ష, మీ చేతుల మీద కూడా చాలామందికి సాయం చేస్తారు. ఇన్లాండ్ ఫిషర్మెన్ చెరువుల మీద ఆధారపడి బతుకుతారు. అలాంటి వాళ్ళకి చెరువులో చేప పిల్లలు ఇచ్చారు అధ్యక్ష. చేప పిల్లలు ఇచ్చిన తర్వాత అవి పట్టుకోవడానికి వల్ల కూడా ఇచ్చారు అధ్యక్ష. వల్ల ఇచ్చిన తర్వాత దూర ప్రాంతాలు తీసుకెళ్ళాలి, అమ్ముకోవాలంటే ఐస్ బాక్సులు కావాలంటే ఐస్ బాక్సులు ఇచ్చారు అధ్యక్ష. ఐస్ బాక్సులు కూడా దూర ప్రాంతం పట్టుకెళ్ళాలంటే మోపెళ్ళు కూడా ఇచ్చారు అధ్యక్ష. మీరు కూడా మీ చేతుల మీదుగా అవన్నీ ఇవ్వడం జరిగింది, మంత్రి గారి చేతుల మీదుగా కూడా. అదేవిధంగా దూర ప్రాంతాలు తీసుకెళ్లాలంటే వ్యాన్లు కూడా ఇచ్చారు అధ్యక్ష. అందులో ఓన్లీ ఫిషర్మెనే కాదు అధ్యక్ష, ఎస్సీ ఎస్టీలు కూడా ఉంటే ఏదైతే ట్రైబల్ ఏరియాలో అలాంటి సొసైటీలు కూడా వాళ్ళకి కూడా 90% సబ్సిడీ ఇచ్చి సాయం చేయడం జరిగింది అధ్యక్ష. అలానే గత 5 సంవత్సరాల్లో ఇటువంటి సాయం ఏంటి కూడా పొందలేదు అధ్యక్ష. అదే కాకుండా ఏదైతే మెరైన్ ఉందో మెరైన్ ఫిషర్మెన్ కూడా లాంగ్ ఫిషింగ్కి వెళ్ళినప్పుడు ఆ ప్రాంతంలో ఏదైనా సైక్లోన్ వచ్చినప్పుడు తెలిసేది కాదు అధ్యక్షానికి. తెలియక సముద్రంలో ఆ బోట్ ఎక్కడికో వెళ్ళిపోవడం, చాలామంది చనిపోవడం కూడా జరిగింది అధ్యక్ష. అలాంటిది తెలుగుదేశం ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడు అలాంటి వాళ్ళందరికీ కూడా కమ్యూనికేషన్ మిషన్స్, విఎఫ్ఎస్ సెట్లు, డాట్ మిషన్స్ ఏదైతే ఆ విధంగా సాయం చేసి ఆ టెక్నాలజీ ద్వారా సైక్లోన్ వస్తుందని తెలిస్తే వెంటనే తిరిగి వచ్చేవారు అధ్యక్ష. అలాంటివి కూడా సాయం చేయలేదు అధ్యక్ష. మన ప్రభుత్వం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొన్ననే ట్రాన్స్పరెంట్ మిషన్స్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ట్రాన్స్పరెంట్ అంటే
ఈరోజు ఆ మిషన్ బోట్లో పెట్టుకుంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలంటే సెల్ ఫోన్లోనే ఇప్పుడు ఏదైతే మనం లొకేషన్ షేర్ చేసుకుంటున్నామో ఆ లొకేషన్ షేర్ చేసుకున్నట్టుగా షేర్ చేసుకుంటే ఆ ప్రాంతానికి ఈజీగా వెళ్ళిపోతారు అధ్యక్ష. అదే కాకుండా ఏదైనా ప్రమాదం జరుగుతుందంటే అక్కడ అందులో బటన్ నొక్కితే మనకి సెంట్రల్ ఆఫీస్కి కమ్యూనికేషన్ వస్తుంది, వెంటనే కాపాడుతున్నారు అధ్యక్ష. నేవీలో వెళ్తున్నారు, వెంటనే కోస్ట్ గార్డ్ వెళ్తున్నారు, వాళ్ళని కాపాడుకుని తీసుకుని వచ్చేస్తున్నారు అధ్యక్ష. అలాంటి మిషన్ కూడా ఏది కూడా సాయం చేయలేదు అధ్యక్ష. గతంలో మనం ఇచ్చినవి కూడా గతంలో ఇచ్చినవి పాడైపోతే కనీసం అలాంటి మిషన్ కూడా ఇవ్వలేదు అధ్యక్ష. అలాంటిది ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ట్రాన్స్ఫర్ మిషన్లు ఫ్రీగా ఇచ్చింది అధ్యక్ష. నేనేమంటానంటే అధ్యక్ష, గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. ఏదైతే మెరైన్ ఫిషర్మెన్ కానీ ఇన్లాండ్ ఫిషర్మెన్ కానీ ఈరోజు రేపు పొద్దున్న 2026లో 2.0 ఏదైతే ప్రధానమంత్రి మత్స్య యోజన పథకం వస్తుంది అధ్యక్ష. 2026లో ఏప్రిల్లో ప్రవేశపెడుతున్నారు. ఆ స్కీము మన ప్రభుత్వం ఇచ్చే స్కీములన్నీ కూడా రేపు ఇచ్చేటప్పుడు వాళ్ళు ఏదైతే ఇన్లాండ్ ఫిషర్మెన్ మెరైన్ ఫిషర్మెన్ కానీ సమావేశాలు పరిచి వాళ్ళకి కావలసిన పరికరాలు ఇచ్చి అన్ని విధాలు ఆదుకునేలాగా మీ ద్వారా సాయం చేయమని కోరుతున్నాను అధ్యక్ష. గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల 5 సంవత్సరాలు చాలా ఇబ్బందులు పడ్డారు అధ్యక్ష. ఈనాడు నేనేమంటానంటే మన ప్రభుత్వం కూడా సమావేశాలు పెట్టి వాళ్ళ అవసరాలు ఏమున్నాయో అడిగి తెలుసుకుని పనిచేస్తే వాళ్ళకి ఉపయోగం ఉంటుందని మీ ద్వారా తెలియజేస్తాను అధ్యక్ష. అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్కు అదృష్టం ఏమిటంటే సుదీర్ఘమైనటువంటి తీర ప్రాంతం ఉండడం. అక్కడ ఇచ్చాపురం నుంచి ఇక్కడ తడ వరకు దాదాపుగా మనకి మొత్తం తీర ప్రాంతం ఉంది. అందులో మన రాష్ట్రంలో ఎక్కువ మంది మత్స్యకారులు సముద్రం పైనే జీవనం సాగిస్తున్న విషయం మనందరికి కూడా తెలుసు. 2014-19 అధ్యక్ష, తమరు కూడా ఆ రోజు ప్రభుత్వంలో ఉన్నారు. మత్స్యకారులకి ఒక స్వర్ణయుగం అధ్యక్ష. ఆ రోజు మనం మత్స్యకారులకి వేట నిషేధ సమయంలో 4,000 రూపాయలు వృత్తి ఇచ్చేవాళ్ళం. గ్రామాల్లో ఉన్నటువంటి సొసైటీ వాళ్ళందరికీ సమావేశాలు పెట్టి మీరు చేపలు పట్టుకోవాలంటే ఏ ఐటమ్స్ కావాలి, ఆ ఐటమ్స్ కూడా మీరే సెలెక్ట్ చేసుకోండి, ఏ కంపెనీది కావాలని చెప్పి ఎగ్జిబిషన్స్ పెట్టి మనం వాళ్ళందరికీ కూడా చేపలు పట్టుకోవడానికి కావలసినటువంటి పరికరాలన్నీ కూడా అందించాం అధ్యక్ష. దురదృష్టవశాత్తు 2019లో వైసీపీ ప్రభుత్వం వచ్చింది. ఆ ప్రభుత్వం గురించి చెప్పడానికి నాకు ఇష్టం ఉండదు, కానీ ప్రజలకి సభ్యులకి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మత్స్యకారులు కూడా తెలియచేయవలసినటువంటి బాధ్యత సభ్యుడిగా మంత్రిగా నాపై ఉంది అధ్యక్ష. 2019 తర్వాత ఒకే పథకం అధ్యక్ష, మనం ఇచ్చినటువంటి 4,000 రూపాయలు 10,000 రూపాయలు పెంచి వేట నిషేధ సమయానికి భృతి ఇవ్వడం తప్ప 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో ఒక్క మత్స్యకారుడికి ఒక బోటు కానీ, ఒక వల కానీ, ఒక వాహనం కానీ ఇచ్చినటువంటి దాఖలాలు లేవు అధ్యక్ష. ఎంత దారుణం అంటే అమ్మ పెట్టదో అడుక్కు తిన్నట్టుగా వీళ్ళు ఇవ్వలేదు. ఆ రోజు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన అని చెప్పి ఒక బ్రహ్మాండమైనటువంటి స్కీమ్ పెట్టారు అధ్యక్ష. ఆ స్కీమ్లో కూడా రాష్ట్రం గణనీయంగా ఉపయోగించుకోవచ్చు, కానీ ఆ స్కీమ్ కూడా ఉపయోగించుకోకుండా ఆ స్కీమ్లో వచ్చిన డబ్బంతా కూడా ఒక కొత్త పేరు పెట్టారు అధ్యక్ష, ఫిషాంధ్ర. ఫిషాంధ్ర అంటే నవ్వొస్తుంది. ఎందుకు పెట్టారో తెలియదు, ఎవరు గురించి పెట్టారో తెలియదు, ఎంత డబ్బులు ఖర్చు పెట్టారో తెలియదు. ఆ పరిస్థితిలో 5 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రధానమంత్రి మత్స్య సంపద యోజనలో వచ్చిన పైసలన్నీ ఆ ఫిషాంధ్రాకు డైవర్ట్ చేసి ఫిషాంధ్ర కింద షాపులు పెట్టారు అధ్యక్ష. ఇప్పుడే మా సభ్యులు కొండబాబు గారు అడిగారు ఎన్ని పెట్టారు ఏంటనేది. ఫిషాంధ్ర కింద అధ్యక్ష 155 కోట్లు ప్రపోజల్ పెట్టి 51 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు అధ్యక్ష. అందులో పెద్దవి ఒక 8 షాపులు పెట్టారు అధ్యక్ష. మేము వచ్చిన తర్వాత అవన్నీ చూస్తే 1, 2 పనిచేస్తున్న విజయవాడలో ఒకటి, ఇంకొక ప్రాంతంలో ఒకటి తప్ప
మిగతా పనిచేసినటువంటి సందర్భాలు లేవు అధ్యక్ష. అదేవిధంగా దానికి ఒక్కొక్క దానికి ఏవైతే పెద్దవి 8 పెట్టారో ఒక్కొక్క దానికి ₹1 కోటి ఖర్చు పెట్టారు అధ్యక్ష. దేనికి ఖర్చు పెట్టారంటే 4 అద్దాలు పెట్టారు, ఒక ఫ్రిడ్జ్ పెట్టారు, అట్టహాసంగా ప్రారంభించారు. ఇప్పుడు చూస్తే అగమ్యగోచరంగా ఉన్నాయి. అదేవిధంగా ₹50 లక్షల పెట్టుబడి పెట్టి ఒక 22 ఏవైతే ఫిష్ ఆంధ్ర కింద షాపులు పెట్టారు అధ్యక్ష, 36 పెట్టారు 50 లక్షలు ఖర్చు పెట్టి. అవి చూస్తే 4-5 పనిచేస్తున్నా మిగతా పనిచేయడం లేదు. ₹20 లక్షల యూనిట్లు ఖర్చు పెట్టి దాదాపుగా 151 పెట్టారు అధ్యక్ష. ఈ రకంగా ఈ ఫిష్ ఆంధ్ర షాపులు పెట్టారు. ఎక్కడ పెట్టారో, ఎందుకు పెట్టారో, దీనివల్ల మత్స్యకారులకి ఏం ఉపయోగపడుతుందో అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. దీని మీద కూడా టోటల్గా ఎక్కడ పెట్టారు, ఎందుకు పెట్టారు, పనిచేస్తున్నాయో లేదు ఇన్ఫర్మేషన్ అంతా తీసుకొని దీని మీద కూడా దృష్టి పెట్టానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష, మనం వచ్చి 15 మాసాలు అయ్యింది. మనం వచ్చేసరికి అత్యంత ప్రాధాన్యత అంశాలు అధ్యక్ష మత్స్యకారులకి. వాళ్ళు ప్రతిరోజు వేటకెళ్తారు. వేటకెళ్ళేటప్పుడు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు వేటకెళ్ళేటప్పుడు వాళ్ళకి డీజిల్ ఎక్కువ బర్డన్ అవుతుంది అధ్యక్ష. డీజిల్ బర్డన్ని తగ్గించాలని చెప్పి డీజిల్ మీద సబ్సిడీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది అధ్యక్ష. దాన్ని ఏ ప్రభుత్వం వచ్చినా కొనసాగిస్తుంది, కొనసాగించవలసినటువంటి అవసరం ఉంది. కానీ గత ప్రభుత్వం ఆ డీజిల్ కూడా సబ్సిడీ ఇవ్వకపోతే నేను వచ్చేసరికి మత్స్యకార సంఘాలు అందరూ వచ్చి మాకు డీజిల్ సబ్సిడీ రాలేదంటే ఒకేసారి అధ్యక్ష ₹16 కోట్ల పాత బకాయిలన్నీ ఇచ్చి డీజిల్ సబ్సిడీ అంతా కూడా రిలీజ్ చేశాను అధ్యక్ష. మళ్ళీ 4-5 మాసాల నుంచి మనకున్నటువంటి ఆర్థిక పరిస్థితుల వల్ల, మనకున్నటువంటి ఆర్థిక సమస్యల వల్ల ఈ 4 మాసాలు కూడా డీజిల్ సబ్సిడీ సకాలంలో వెళ్ళకపోతే మళ్ళీ మధ్యన సంఘాలన్నీ వస్తే ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెడితే దేన్నైనా ఆపండి, మత్స్యకారులకు మాత్రం మీరు వెంటనే సహాయం చేయండి అంటే 4 రోజుల ముందు అధ్యక్ష డీజిల్కి ఏదైతే సబ్సిడీ ఉందో ₹7 కోట్ల 4 రోజుల ముందే రిలీజ్ చేశాం. అప్డేట్గా ఈ రాష్ట్రంలో డీజిల్ మీద సబ్సిడీ ఈ ప్రభుత్వం మొత్తం ఇచ్చింది అధ్యక్ష. అధ్యక్ష, ఇంకొకటి ఇది చాలా ముఖ్యమైనది. చాలామంది మత్స్యకారులు వేటకెళ్తారు అధ్యక్ష. ప్రమాదవశాత్తు ఏదైనా సైక్లోన్ వచ్చినా, బోట్లు తిరగబడినా కొంతమంది ప్రాణాలు కోల్పోతారు. ప్రాణాలు కోల్పోతే ప్రభుత్వం వెంటనే మత్స్యశాఖ ద్వారా ₹5 లక్షల పరిహారం ఇవ్వాలి అధ్యక్ష. కానీ దాని మీద కూడా దృష్టి పెట్టలేదు. నేను వచ్చేసరికి దాదాపుగా 63 మంది చనిపోతే వాళ్ళకి డబ్బులు ఇవ్వలేదు అధ్యక్ష. బాధపడ్డాను. ఎంత ఇంపార్టెంట్ ఇది. చనిపోయిన తర్వాత 10 రోజులకో 20 రోజులకో ఇస్తే వాళ్ళ కుటుంబానికి ఉపాధి ఉంటుంది. వారి కుటుంబంలో ఈ డబ్బులతో వారికి ధైర్యం వస్తుంది. కానీ సంవత్సరాల కొద్ది ఆ డబ్బులు కూడా ఇవ్వకపోతే దాన్ని కూడా రిలీజ్ చేశాం అధ్యక్ష. ఇంకొక 100 మందికి ఆ డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఉంది. చాలామంది ఎమ్మెల్యేలు ఫోన్ చేస్తున్నారు. అది కూడా నిన్న ఫైనాన్స్ మినిస్టర్ గారు సెక్రటరీతో మాట్లాడాను. దాన్ని కూడా రిలీజ్ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నేను శాసనసభ్యులందరికీ ఒకటే కోరుతున్నాను, మళ్ళీ పూర్వ వైభవం తీసుకొస్తున్నాం. ఏదైతే ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన ఉందో దాన్ని మళ్ళీ ఏదైతే 2014-19లో బోట్ల గురించి కానీ వల్ల గురించి కానీ వాళ్ళు పట్టుకున్నటువంటి చేపలు ఐస్ బాక్స్లో పెట్టుకోవడానికి కానీ వాళ్ళు మార్కెట్కి తీసుకెళ్ళడానికి అమ్ముకోవడానికి మోపెడ్స్ కానీ బొలోరో వెహికల్స్ అన్నీ ఇప్పుడిప్పుడే ప్రారంభించాం అధ్యక్ష. మీ చేతుల మీదుగా అందరి చేతుల మీదుగా పంపిణీ చేశాం. కానీ ఆర్థిక పరిస్థితి వల్ల క్వాంటిటీ చాలా తక్కువ. ఎందుకంటే ముందు స్కీము పునఃప్రారంభించాం. ఈ సంవత్సరం బడ్జెట్లో పెట్టి ఎక్కువ మందికి ఆ కార్యక్రమం ఇచ్చే నిర్ణయం తీసుకున్నాం అధ్యక్ష. ఇప్పుడే ఎమ్మెల్యే గారు చెప్పారు, ఈరోజు చేపలు ఎక్కడున్నాయో తెలియదు, ఎంత దూరం వెళ్తున్నారో తెలియదు. దీని గురించి కేంద్ర ప్రభుత్వం ఒక స్కీమ్ పెట్టింది అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వం స్కీమ్స్ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉపయోగించుకోవాలి. నేను వచ్చిన తర్వాత ఆ స్కీమ్ ఉపయోగించుకొని
ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి బోటుకి 4,000 రూపాయలు ఖర్చు అయింది. ట్రాన్స్పాండర్ పెట్టాం అధ్యక్ష, అన్ని బోట్లకు కూడా ట్రాన్స్పాండర్ పెట్టడం వల్ల వాళ్ళు సముద్రంలోకి వెళ్తే ఎక్కడ చేపలు ఉంటాయో దానివల్ల మనకి ట్రాక్ అవుతుంది. ఒకవేళ ఏదైనా సైక్లోను ఇండికేషన్ వస్తే పలానా గంటలో పలానా సమయంలో మీకు సైక్లోన్ వస్తుంది, జాగ్రత్త పడండి అని ఆ ట్రాన్స్పాండర్ ద్వారా తెలుసుకునే అవకాశం వస్తుంది. అన్ని బోట్లకి పెట్టించాను అధ్యక్ష. ఇది కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది, గత ప్రభుత్వం ఉపయోగించుకోలేదు, మనం ఉపయోగించుకున్నాం. ఈ మధ్య అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం NFDB అని ఒక బ్రహ్మాండమైనటువంటి ఇన్సూరెన్స్ పథకం పెట్టింది అధ్యక్ష. నేను నిన్నే మా ఆఫీసులందరికీ పిలిచాను. ఒక సంవత్సరంలో మత్స్యకారులు వేటకెళ్ళి ఎంతమంది చనిపోతున్నారు, ఒక సంవత్సరంలో మన రాష్ట్రానికి ఎంత ఖర్చు అవుతుందంటే 9 కోట్లు ఖర్చు అవుతుందని చెప్పారు అధ్యక్ష. అదే మనం NFDC కింద కేంద్ర ప్రభుత్వం పెట్టినటువంటి ఇన్సూరెన్స్లో మనం ఇన్క్లూడ్ అయ్యి 2 కోట్ల రూపాయలు పే చేస్తే ఒక్క మత్స్యకారులకే కాదు అధ్యక్ష, మత్స్యకారులాగా ఎవరైనా ఇన్లాండ్ ఫిషర్మెన్స్ కానీ ఆ వృత్తిలో ఉన్నటువంటి సామాన్యులు కూడా 10 లక్షల రూపాయలు ఇన్సూరించే బ్రహ్మాండమైన పథకం అధ్యక్ష. ఇది దీన్ని కూడా ఉపయోగించుకోలేకపోయారు. మళ్ళీ నేను ఆఫీసులకు చెప్పాను, ఇమీడియట్గా ప్రాసెస్ చేయండి, NFDBలో మనం ఇంక్లూడ్ అవుదాం, మనం కడితే అందరికీ ఇన్ టైంలో ఇన్సూరెన్స్ వచ్చే కార్యక్రమం కూడా జరుగుతుందని చెప్పాను. అదేవిధంగా సభ్యులందరికీ తెలియజేస్తున్నాను, మీ సమక్షంలోనే ఏవైతే మత్స్యకారులు ఉన్నటువంటి నియోజకవర్గాలు ఉన్నారు, ఈరోజు ఇన్లాండ్ ఫిషర్మెన్స్ ఉన్నారు అధ్యక్ష, మీ అందరికీ తెలుసు, శాసనసభలో కూడా డిస్కస్ చేశాం. వాళ్ళు చెరువుల మీద వేట సాగిస్తారు. 117 జీవో అని తెచ్చి అది కూడా టెండర్లు పిలిచి బడా నాయకులకి ఇచ్చారు. ఎలక్షన్లో హామీ ఇచ్చాము. హామీ ఇచ్చిన తర్వాత వచ్చిన వెంటనే 117 జీవో రద్దు చేసి మళ్ళీ మత్స్యకారులకు ఆ చెరువులు ఇచ్చే బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమం తీసుకున్నాం. రేపు భవిష్యత్తులో మత్స్యకారులు ఉన్నటువంటి నియోజకవర్గాల్లో శాసనసభ్యులు మత్స్యకారులందరితో సమావేశాలు పెట్టి వాళ్ళకు కావలసినవి, ఏదో ప్రభుత్వం మన దగ్గర ఉంది, అధికారం మన దగ్గర ఉందని మనం డెసిషన్ తీసుకొని వాళ్ళకు అంటగట్టడం కాదు, వాళ్ళ నుంచే ఇన్ఫర్మేషన్ తీసుకొని, ఒకవేళ బోట్ కావాలంటే ఏ కంపెనీది కావాలి, వల కావాలంటే ఏ కంపెనీ కావాలి, మీకు ఏదైనా పరికరం కావాలంటే ఏ కంపెనీది కావాలో వారే సెలెక్ట్ చేసుకొని వాళ్ళకు అందించే విధంగా ఈరోజు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మత్స్యకారుల మీద ఇంత ప్రేమ ఎందుకంటే విశ్వవిఖ్యాత నట సార్వభౌములు నందమూరి తారక రామారావు గారు 1982లో తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత కష్టాలు వచ్చిన, ఇబ్బందులు వచ్చిన నిరంతరం తెలుగుదేశం పార్టీకి అంట పెట్టుకున్న వర్గం మత్స్యకారులు కాబట్టి అవసరమైతే ఎంత డబ్బు ఖర్చు పెట్టైనా మత్స్యకారుల ఉపాధి గురించి, వారి జీవన ప్రమాణాలు పెరగడానికి ఈ ప్రభుత్వం అన్ని విధాల కృషి చేస్తుందని మీ ద్వారా సభ్యులకి, ఈ సభ ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి మత్స్యకారులందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఓకే అండి. క్వశ్చన్ నెంబర్ 1021 అండి. ప్లీజ్ అండి, టైం చూడండి. మీరు అంత విపులంగా క్లియర్గా చెప్పారు మంత్రి గారు. డీటెయిల్గా చెప్పినప్పుడు కూడా మీరు క్వశ్చన్ చేస్తారు. నా ముఖ్యమంత్రి గారు సమావేశంలో చెప్పారు అధ్యక్ష, రేపు భవిష్యత్తులో సీవిడ్ కల్చర్ కూడా తీసుకొస్తున్నారు అధ్యక్ష. ఈ సభ ద్వారా మీ ద్వారా మనందరూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అధ్యక్ష. సీవిడ్ కల్చర్ వల్ల చాలా మందికి ఉపాధి వస్తుంది. ఉపాధి రావడమే కాకుండా చాలా ఆదాయం పెంచుకోవడానికి అవకాశాలు ఉన్నాయి అధ్యక్ష. దాంతోపాటు అధ్యక్ష కేజ్ కల్చర్ కూడా తీసుకొస్తే బాగుంటుందని మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష. ఎందుకంటే కేజ్ కల్చర్ ఇతర దేశాల్లో బ్రహ్మాండంగా చేస్తారు అధ్యక్ష. అంటే మనకి అందరికీ తెలుసు, పంజరంలో పక్షులు ఎలా పెంచుతారో అలాగే చేపలను కూడా ఆ బాక్స్లో పెట్టి పెంచి ఈరోజు ఆదాయం పెంచుకుంటున్నారు అధ్యక్ష. అదే కేజ్ కల్చర్ కూడా ప్రవేశపెడితే బాగుంటుందని మీ ద్వారా తెలియజేసుకుంటూ, ఈరోజు అందులో ట్యూనా ఫిష్ పెంచుతున్నారు అధ్యక్ష. చాలా ఖరీదైన ఫిష్, చాలా ఆదాయం పెంచుకోవడానికి అవకాశం ఉంది. అదే మత్స్యకారులు ఒకటే కాదు సార్, అందరూ చేయొచ్చు అధ్యక్ష, అందరూ చేయడానికి అవకాశం ఉంది అధ్యక్ష. ఇది అదేవిధంగా రెండోది అధ్యక్ష, మీ ద్వారా ధన్యవాదాలు తెలియజేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. మొన్న నలుగురు మన కాకినాడ వాస్తవులు రామేశ్వరం బోటు కొనుక్కోవడానికి వెళ్ళి బోటు తీసుకొస్తుంటే నావిగేషన్ సిస్టమ్ సరిగ్గా పనిచేయక శ్రీలంక సైడ్ వెళ్ళిపోయారు అధ్యక్ష. శ్రీలంక సైడ్ వెళ్ళిపోతే అక్కడ శ్రీలంక గవర్నమెంట్ కోస్ట్ గార్డ్ తీసుకెళ్ళి వాళ్ళ కస్టడీలో పెట్టుకోవడం జరిగింది. వెంటనే
మన ప్రభుత్వం స్పందించి అచ్చెన్నాయుడు గారి ద్వారా ముఖ్యమంత్రి గారు తెలియపరిస్తే ముఖ్యమంత్రి గారు అందరూ కూడా చొరవ తీసుకున్నారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు కూడా దానిపైన స్పందించారు. ఈరోజు వాళ్ళని నిన్ననే రిలీజ్ చేశారు అధ్యక్ష. వాళ్ళు తిరిగి వస్తున్నారు. మీ ద్వారా వారి తరపున ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తాను అధ్యక్ష. ప్లీజ్ ఉత్తి చౌదరి గారు మీ సీనియర్ ఒకటి సముద్ర తీర ప్రాంతం వాళ్ళకి సహాయం జరుగుతుంది సార్. ఇన్లాండ్ ఫిషరీస్ వాళ్ళకి సహాయాలు అందట్లేదు సార్. చాలా మంది ఇన్లాండ్ ఫిషరీస్ వాళ్ళు ఉన్నారు సార్. మత్స్యకారులు దాని మీద ఆధారపడ్డ ఎస్సీలు కానీ మత్స్యకార్మికులు కానీ ఉన్నారు సార్. దాని వైపు కూడా దృష్టి సారించవలసిందిగా నేను మంత్రి గారిని కోరుతున్నాను సార్. ఓకే అండి. ఇప్పుడే ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా శ్రీలంకలో 4 కాకినాడ వాస్తవ్యులు ఉంటే ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో నిన్న రిలీజ్ అయ్యారు అధ్యక్ష. చాలా సంతోషం. అదేవిధంగా సీవీడ్ అధ్యక్ష ముఖ్యమంత్రి గారు కూడా మొన్నే చెప్పారు. దీనివల్ల చాలా ఇన్కమ్ వస్తుంది. 14 లక్షలు వస్తుంది ఒక హెక్టార్కి అంటున్నారు. అంత కాకపోయినా 2 లక్షలు 3 లక్షలు వచ్చినా మత్స్యకారులకు అదనం ఆదాయం వస్తుంది. కాబట్టి ఈ రాష్ట్రంలో ఇప్పటికే కొన్ని మోడల్గా ఎంపిక చేసాం. దీన్ని భారీ ఎత్తులో చేసి మత్స్యకారులకి దాని మీద కూడా మేము దృష్టి పెట్టి నిర్ణయం తీసుకుంటామని తెలియజేస్తున్నాను. ఈరోజు పెద్దలు బుచ్చి చౌదరి గారు చెప్పినట్టుగా ఇన్లాండ్ ఫిషర్మెన్స్ కూడా అన్ని విధాల రేపు ఇన్లాండ్ ఫిషర్మెన్కి చెరువుల్లో చేపలు వేయడానికి అధ్యక్ష ఇప్పటి నుంచే జోన్లు వారీగా ఏర్పాటు చేశాం. గతంలో అయితే అవసరం ఉన్నప్పుడు చేప పిల్లలు ఇచ్చేవాళ్ళు కదా అధ్యక్ష. అవసరం తీరిపోయిన తర్వాత ఇచ్చేవాళ్ళు. ముందు నుంచే ప్రణాళిక వేసి ఈ రాష్ట్రంలో ఇన్లాండ్ ఫిషర్మెన్కి ఎన్ని చెరువులు ఉన్నాయి, ఎంత క్వాంటిటీ ఫిష్ కావాలి, ఏ ఫిష్ కావాలి, అదేదో మనం ఇచ్చింది కాదు అధ్యక్ష. వాళ్ళకి ఏది కావాలంటే ఆ ఫిష్ కూడా మళ్ళీ సప్లై చేయడం కానీ వాళ్ళకు కూడా అవసరమైనటువంటి పరికరాలు అందించడానికి వీళ్ళతో సమానంగా తప్పనిసరిగా సహాయం చేస్తామని మీ ద్వారా సభ్యులకు తెలియజేస్తున్నాను. మంత్రి గారు మీ ఆఫీసుకి చెప్పండి. చాలా ప్లేసుల్లో ఫిష్ సీడ్ డెవలప్ చేసే కేంద్రాలు ఉన్నాయి, ఖాళీగా ఉన్నాయి. చూడమని చెప్పండి. మనం 2014-19 అధ్యక్ష మన జిల్లా ఎగ్జాంపుల్గా విజయనగరం శ్రీకాకుళం తీసుకుంటే తోటపల్లి కానీ అక్కడ ఉన్నటువంటి అన్ని దగ్గరలో మనం ఫిల్ కల్చర్ పెట్టాం అధ్యక్ష. అది కంటిన్యూ చేయక దుర్మార్గంగా అవి వదిలేశారు. మళ్ళీ రీసెంట్గా 5 రోజులు అయింది అధ్యక్ష. ఒక కంపెనీ వాళ్ళు వచ్చి మేమే డెవలప్ చేస్తామంటే మళ్ళీ తోటపల్లి ప్రాజెక్టు దగ్గర ఇచ్చాం, వంశధార ప్రాజెక్టు దగ్గర శాంపిల్గా ఒక 2 ఇచ్చాను అధ్యక్ష మొన్నే. వాళ్ళు సక్సెస్ చేసి రాష్ట్రంలో చాలా బాగుంది ఆ స్కీమ్. చాలా చక్కగా వాళ్ళు చెప్పింది బాగుంది. అది కానీ ఇంప్లిమెంట్ అయ్యి బాగా జరిగితే రాష్ట్రంలో అన్ని దగ్గర అన్ని రిజర్వాయర్ల దగ్గర ఈ విధానం పెట్టే తప్పనిసరిగా అది కూడా అమలు చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. ఓకే అండి. నెక్స్ట్ క్వశ్చన్ 1021 అండి. ఆర్ఎన్బి మినిస్టర్ గారు టూర్లో ఉన్నారు. అంచేత ఈ ప్రశ్నకు జవాబు చెప్పినట్టుగా భావించవలసి కోరుతున్నానండి. ఇప్పుడు మినిస్టర్ గారు మీదే క్వశ్చన్ స్వల్ప వ్యవధి క్వశ్చన్ వచ్చింది. క్వశ్చన్ నెంబర్ 77. అధ్యక్ష, ఏ ప్రశ్నకు సమాధానం? కర్నూలు జిల్లా పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయ సహకార సంఘం లిమిటెడ్ నంద్యాల విజయ డైరీ నంద్యాల పేరుతో 2 ఆరోపణలు పిటిషన్స్ ఈ ప్రభుత్వానికి అందాయి అధ్యక్ష. ఈ పిటిషన్లోని ఆరోపణలు మొత్తం విషయాలన్నీ కూడా విచారించి నివేదిక సమర్పించడానికి మంగళగిరిలో మా ఆఫీసులో ఉన్నటువంటి డైరీ డెవలప్మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ ఉప సంచాలకుల వారిని విచారణ అధికారిగా నియమించాం. వాళ్ళు నివేదిక ఇచ్చిన తర్వాత తప్పనిసరిగా తగు చర్యలు తీసుకుంటామని మీ ద్వారా గౌరవ సభ్యురాలకు తెలియజేస్తున్నాను. అఖిల్ ప్రియ గారు.